ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభు వారు మాట్లాడిన ఒక మాటని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. ఈ వాక్యంలో యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. నా యందు మీరు నిలిచి ఉండి అంటే దేవునిలో మనం నిలిచి ఉండాలి. నా మాటలు మీలో నిలిచి ఉండిన ఎడలంటే వాక్యం మనలో నిలిచి ఉంటే, ఇది మనకి యేసు ప్రభువారికి ఉన్న ఒక సంబంధం గురించి చెప్తుంది. దేవునితోటి మనకు ఉండాల్సింది ఒక నిజమైన జీవము గల సంబంధం. కేవలం ప్రార్థించడం కాదు, ఆయనలో ఉండడం, ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవడం. మనం దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ఆచరించినప్పుడు ఆ వాక్యము మనలో కార్యాలు చేస్తాయి. మనం ఏదడిగినా కానీ అది దేవుని చిత్త ప్రకారం అవుతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. దేవుని సమీపంలో ఉండే జీవితం, ప్రార్థనలో ఒక స్థిరత్వం, వాక్యానికి విధేయత, ఇవే ఆశీర్వాదమైన జీవితం యొక్క రహస్యాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యంలో ఉన్న ఈ అద్భుతమైన సందేశం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మేము మీ అందరూ నిలిచి ఉండినట్లు, మీ వాక్యము మా హృదయాల్లో నిలిచి ఉండినట్లు మాకు సహాయం చేయండి. మేము అనుదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయండి. అయినా మా జీవితకాలం అంతా కూడా మీతో ఒక ప్రత్యేకమైన సంబంధంతో నడిచే కృపను అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక. ఆమేన్.